గేమ్స్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఆరింట్లో వెళ్ళకూడదు. ఎవరైనా వెళ్తే వాళ్ళ మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేసేస్తాం. సభ్యులకు సోదరీమణులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇప్పుడు వైకుంఠరావు గారు చెప్పారు, 2 ఊళ్ళు కాదు 2 రాష్ట్రాలు మా కుటుంబం. ఒకటి ఆంధ్ర, 2 తెలంగాణ. మా తాతగారి పేరు కోటయ్య గారు. సో ఇద్దరు తాతల అన్నదమ్ములు ఖానాపురం వెళ్ళడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఖానాపురంలో టీఆర్ఎస్ లో ఉన్న, దయచేసి క్షమించండి, ఇప్పుడు మన సోదరులు ఎవరు ఇద్దరు బండికి మన వేమలపల్లి ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఖానాపురంలో ఇక్కడ వచ్చిన అతిథుల్లో ఎక్కువ మంది ఖానాపురం విలేజ్ నుండి వచ్చారు. సో అక్కడ కూడా మన వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు. విద్యారంగంలోనూ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. సోదరులు గమనించాలి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఎవరికాలు తొందరపడుతున్నారు. 6 లోపు ఎవరిని బయటికి కూడా పోనిచ్చేది లేదు. కాబట్టి 6 వరకు ఉండే కార్యక్రమాలు తొందరపడదు. గౌరవంగా చేసుకుందాం. తెలంగాణ గ్రామస్తులంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జరుగుతూ ఉండాలంటే మనమంతా దీన్ని అసోసియేషన్ ని చాలా స్ట్రాంగ్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నా తలా కమిటీ వాళ్ళకి ఏంటంటే, ఈ రోజు ఎవరైతే పేర్లు వచ్చారో వాళ్ళందరి పేర్లు, ఊరి పేర్లు, పిల్లల పేర్లు అంతా సేకరించి మన వేమలపల్లి వాళ్ళు ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న అందరికీ నెక్స్ట్ జరిగే మన వేమలపల్లి గెట్ టుగెదర్కి ఒక డైరీగా రిలీజ్ చేస్తే మన అనుబంధం కొనసాగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనలో కూడా చాలా మంది తక్కువలో ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. అందుకని మా కుటుంబం తరఫున మేము 10,000 రూపాయలు ఎవరైనా విద్యార్థులు అంటే తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు ఉంటే ప్రతి సంవత్సరం మా అమ్మా నాన్న పేరు మీద ప్రతి సంవత్సరం విరాళంగా ఇస్తామని ప్రకటిస్తున్నాం. సభకు నమస్కారం. సోదరులారా కొంచెం స్పీడ్గా చెప్పాల్సినటువంటి వేదికను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఏ పనైనా అది శ్రమ లేకుండా జరగదు. ఇంత వేదిక ఏర్పాటు చేసి ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది వేములపల్లి కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక 15 రోజుల నుంచి ప్రోగ్రామ్, ఒక 1 నెల రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యాం. మేము ఎక్కడో తెలంగాణలో వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తులం. మేము పెదలంక గ్రామం నుంచి వెళ్ళాం. అక్కడ మా గ్రామంలో 20 కుటుంబాలు ఉన్నాయి. సరే, మేము వివిధ రంగాలలో అందరం కూడా మంచి పట్టు సంపాదించుకున్నాం. ఆ ఏరియాలో మేముగా వాస్తవంగా ఇప్పటి వరకు కమ్మ సంఘం అనేది ఒకటి తెలుసు, కానీ వేములపల్లి అనే కుటుంబాలకు సంబంధించి ముందున్నటువంటి ఇంటి పేర్లతోటి ఏర్పాటు చేయడం అనేది ఇదే ప్రథమంగా చూస్తున్నాం. నేను అక్కడ కమ్మ సంఘం సెక్రటరీగా, నర్సంపేట ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. రెగ్యులర్గా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం, కానీ ఇలా ఇంటి పేర్లతో ఏర్పాటు చేయలేదు. ఇలాంటి ఆలోచన ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ మా ఖానాపురం, నర్సంపేట నుంచి వచ్చినటువంటి కుటుంబాలు ఒక 10-15 కుటుంబాలు ఉన్నాయి. అందులో మా బ్రదర్ ప్రకాశ్రావు గారు ఒక బాబాయ్ కొడుకు, వెంకటప్రసాద్ గారు మా బ్రదరు, సూర్యప్రకాశ్రావు గారు, తర్వాత వేములపల్లి పూర్ణచంద్రరావు గారు. ఇప్పుడు మా కుటుంబం ఖానాపురంలో ఉన్నటువంటి కుటుంబానికి పెద్ద వేములపల్లి పూర్ణచంద్రరావు గారు. వీరు కూడా ఇక్కడ పెదలంక గ్రామం నుంచే మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ. 1.5 ఒకసారి మన పెద్దలు మనం గౌరవించుకుంటాం. అట్లాగే అటుపక్క వానపాములు వారు కొత్తపేట గ్రామం నుండి వేములపల్లి వారు స్టేజీ మీద ఉన్నారు. వారిని పరిచయం చేయడానికి తీసుకొచ్చినాము. నారయ్య గారి భార్య రాజమ్మ, వారి
అంటే రత్తయ్య గారు, యశోదమ్మ గారు, నాగయ్య గారు, రాజమ్మ గారు, రామకోటయ్య, మంగమ్మ గారు, సీతారామయ్య గారు, వెంకట సుబ్బమ్మ గారు, సుందరమ్మ గారు, లక్ష్మయ్య గారు. రత్తయ్య గారు కొత్తపేట నుండి హరిపురం గ్రామానికి 75 సంవత్సరాల క్రితమే అక్కడికి వెళ్ళి హరిపురం గ్రామంలో స్థిరపడినారు. వేములపల్లి నాగయ్య గారికి 3 కుమార్తెలు, కోటేశ్వరమ్మ గారు, శ్రీమన్నారాయణ, రాజేశ్వరమ్మ, సుబ్బారావు గారు, అన్నపూర్ణ, రమేష్ గారు, రామకోటయ్య గారికి 4 మగపిల్లలు, వెంకట పూర్ణచంద్రరావు గారు, నరసింహారావు గారు, కుటుంబరావు గారు, రత్నకుమార్ గారు, బసవశంకర్రావు, పార్వతి, రాజ్యలక్ష్మి, సాంబశివరావు, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరరావు గారు కుమార్తెలు. వెంకట పూర్ణచంద్రరావు గారికి వెంకట నారాయణ ఇంజనీరు యుఎస్ఏలో ఉంటారు. వారికి ఇంకొక మనమడు ఉన్నాడు, గౌతమ్ ఇంజనీరు. నరసింహారావు గారి పిల్లలు విమలాకర్ అనే బాబు, వేణుగోపాల్, ఉమాదేవి, అనుపమ, శివరామకృష్ణ అని 3 పిల్లలండి. కుటుంబరావు గారికి లక్ష్మీ, సుధా, వీరవరప్రసాద్, రాజేశ్వరి, సాయిబాబా కుమార్తెలు, అల్లుళ్ళు ఉన్నారండి. బసవశంకరరావు గారికి 1 కుమార్తె, 2 కుమారులు. పద్మావతి, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రీనివాసన్ యుఎస్ఏలో ఉంటారండి. సురేష్ బాబు, నాగశివాణి యుఎస్ఏలో ఉంటారండి. రమేష్ బాబు, స్వప్న కుమార్ యుఎస్ఏలో ఉంటారండి. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. ఏమండి, ఎంత ఫిక్స్ చేసినా 3 చాక్లెట్లు అండి. ఇంకో క్వశ్చన్ రెడీ ఉండండి. ఏ గ్రామం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ 3 కలిసి ఉండే ఒక పేరు. ఎవరో చెప్పాలి. ఏంటి? సావిత్రినా? సావిత్రి అంట. కరెక్ట్ అండి. స్పీడ్గా పరిగెత్త రావాలి, స్పీడ్గా పరిగెత్త రావాలి. లేదా మళ్ళీ గిఫ్ట్ సావిత్రిలో సా ఇంగ్లీష్ అండి. కానిస్టేబుల్ దాచే జంతువు ఏది? కానిస్టేబుల్ దాచే జంతువు ఒకసారి అయిపోయినా మళ్ళీ రాకన్నానా? ఏమండి, ఇప్పుడు ఒకసారి గిఫ్ట్ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంతమంది మీద అన్ని మీకే ఏంటనా? చెప్పండి. ఇంక మీరు ముగిస్తారండి. ముగిస్తానండి. ఫుల్ ఎవరు చెప్పారు? పిల్లలు ఎవరు మాట్లాడలే అట్లా. సరే, ఒకసారి హౌసీకి రిసెప్షన్ లో పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి టికెట్ తీసుకోండి. ఈ టికెట్ 50 రూపీస్. ఇప్పుడు తీసుకోండి. లంచ్ తర్వాత గేమ్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు మళ్ళీ హడావుడ్ అయిపోద్ది. ఇప్పుడే తీసుకోండి. వంశస్థులందరికీ అందరూ మాట్లాడేశారు, చాలా చక్కగా మాట్లాడారు. సరే, నీ పేరు ఏంటంటే, నా పేరు ఏం చెప్పాలి నాకు తెలియట్లా. ఆ చెట్టు మీద ఒక ఆకు నేను. నా పేరు తర్వాత చెప్తాను, నా కుటుంబ పరిచయం చేసుకుంటాను. వానపాల గ్రామంలో ఓలేరు నుంచి వేమలపల్లి చలమయ్య గారని వారు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ మేము నా మనవడితో 11వ జనరేషన్ నడుస్తుంది. మా 11 జనరేషన్లో కొంతమంది మాత్రమే ఇంతకుముందు పరిచయం అయిపోయింది. మాకు గొప్ప రామయ్య గారు అనే పేరుతో మా బాబాయ్ ఉండేవాడు. ఆయన అనేక మంది పేద విద్యార్థులకు ఈ స్కూల్ స్థాపించే విషయంలో ఆయన నూజివీడు జమీందారు శ్రీ రాజా రంగయ్యప్ప బహదూర్ గారు, అప్పారావు బహదూర్ గారి దగ్గర ఆయనతో పెట్టుకుని ఈ జమీ కింద ఉండేది. ఆయన సహకారంతో ఆయన స్కూల్ స్థాపించారు. ఇవాళ ఆయన పెట్టిన స్కూల్లో సుమారుగా 1,00,000 మంది వరకు కూడా చదువుకుంటారని మా అభిప్రాయం. ఆర్థికంగా వెనకబడిన, ముఖ్యంగా ఈ కమ్మ తాళాలు ఎవరయ్యో ఆర్థికంగా వెనకబడిన ఈ కమ్మ కులస్తుల కోసం ఒక 10 ఎకరాలు ప్రొక్యూర్ చేసి దాని మీద వచ్చే ఆదాయంతో ఒక 20 మంది 30 మంది స్టూడెంట్స్ కి ఉచితంగా భోజన వ్యవస్థ కల్పించి, అది సుమారుగా ఆయన ఉన్నంత వరకు, తర్వాత ఆయన కుమారుడు వేలుపల్లి వెంకటాచలపతిరావు రేపల్లో ఉండేవారు. ఆయన ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఫండ్ని మేము ఇప్పుడు పేద విద్యార్థులకి సంవత్సరానికి ఒక 2
అడాప్ట్ చేసుకుని ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్లు, మెడికల్ చదివే స్టూడెంట్లకి అది చందా రూపంగా అందరికీ ఇస్తున్నారు. అది మేము ఎన్ని తరాలు ఉన్నా గర్వంగా చెప్పుకోగలం మాట. ఇలా మన వంశంలో ఒక్కొక్కరు చెప్పుకుంటే 1983వ సంవత్సరంలోనే వానపాముల శివాలయం ఒకటి నిర్మించారు. కనెక్షన్ ఎవరు ఇస్తారు? దేవులపల్లి వారి ఈ ఆత్మీయ కలయిక అనేది చాలా సంతోషం. ఇది వంశాన జ్ఞాపకం ఉండే చరిత్ర సృష్టించారు వీళ్ళు మనాడు. ముఖ్యంగా ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మేము ధన్యవాదాలు. ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నాం. మేము చేసేది ఏదో చిన్నదో పెద్దో మేము కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. మా వదిన గారు, మా ఆవిడ, మా అమ్మాయి, మా నాన్న కూతురు, నాన్న కోళ్ళు, మా తమ్ముడు కూతురు, మా అన్న కూతురు, అందరూ ఇదిగో మా కోడలు, ఇంకా వీడు మన కొడుకు, మేము అందరం కలిసి హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చేస్తామంటే ఏదన్నా చేస్తే కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంత దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు మీరు. మన చిన్న కార్యక్రమం ఒకటి ఉంది, డ్యాన్స్ ప్రోగ్రాం. తర్వాత కొంతమందికి ఇక్కడ టాయిలెట్స్ అవి ఉన్నవి, లేడీస్ వేరుగా జెంట్స్ వేరుగా కొంతమంది తెలియక ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. వారందరూ కూడాను స్టేజ్ వెనక ఉన్నాయండి, జెంట్స్ వేరుగాను లేడీస్ వేరుగాను, అది గమనించాలి. అట్లాగే భోజనం చేసుకోవాలి అందరూ, ప్రతి ఒక్కరూను. తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరు కూడాను సాయంత్రం 6 గంటల వరకు వెళ్ళకూడదు. దూరమైన గ్రామస్తులు స్పీడ్ గా రావాలండి, పిలవమన్నంత స్పీడ్ అడిగారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేవులపల్లి వంశీకులకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే దోలపాలెం గ్రామానికి సంబంధించి దేవులపల్లి ఎక్కడుండో వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో దేవులపల్లి గ్రామానికి సంబంధించిన దోలపాలెం గ్రామానికి సంబంధించిన దోలపాలెం అంటే ఇక్కడ నేపల్ తాలూకా కొల్లూరు మండలం. అయితే ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది హైదరాబాదు అట్లా వివిధ నగరాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమానికి సంబంధించి యోగంపల్లి రత్తయ్య గారి కుటుంబానికి సంబంధించి వచ్చారు. అలాగే యోగంపల్లి రామయ్య గారి కుటుంబానికి సంబంధించి వచ్చారు. అట్లాగే యోగంపల్లి బుచ్చి గారి కుటుంబానికి సంబంధించిన కూడా వచ్చారు. అట్లాగే కోట గారి కుటుంబానికి సంబంధించి, అట్లాగే యోగంపల్లి రామయ్య గారికి సంబంధించి బుజ్జి అలాంటి వాళ్ళు వచ్చారు. అట్లాగే యోగంపల్లి రోషి గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళ అబ్బాయి బుచ్చిబాబు ఆ కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళ ఆడపడుతూ రజిలక్ష్మి కూడా వచ్చింది. అట్లాగే యోగంపల్లి సుబ్బయ్య గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళ మనవడిగా నేను, మా మేనత్ర పత్తూరి కన్యమ్మ గారు వచ్చారు. అట్లాగే పెదరావు గారి కుటుంబానికి సంబంధించి యోగంపల్లి చంద్రశేఖరరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అట్లాగే యోగంపల్లి సింగరావు గారి కుటుంబానికి సంబంధించి యోగంపల్లి రాజేంద్రరావు గారు, అలాగే యోగంపల్లి సురేంద్రబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అలాగే యోగంపల్లి పూర్ణ గారి కుటుంబానికి సంబంధించి యోగంపల్లి చంద్రశేఖరరావు గారు, యోగంపల్లి సత్యశ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అట్లాగే మా గ్రామ పెద్ద యోగంపల్లి అచ్చయ్య గారి కుమారుడు యోగంపల్లి కుటుంబరావు గారు మాకు ఇప్పుడు 2 వచ్చరాలలో మా కుటుంబాల్లో అన్నింటిలో ఆయన పెద్ద ఆయన. అట్లాగే ఈ కార్యక్రమానికి మా యోగంపల్లి మనవడు ఏలగల్లి శ్రీనివాసరావు గారు కూడా వచ్చున్నారు. వారిని కూడా ఆయన మా గ్రామ సర్పంచ్, అంటే మా ఆడపడు సర్పంచ్, మా ఆడపడు కొడుకు ఆయన కూడా వాళ్ళ తల్లిగారి బదులు ఆయన రాలేదు, ఆయన కూడా వేదిక మీద పిలుస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా గ్రామానికి సంబంధించి యోగంపల్లి గారి పాత్ర మా గ్రామంలో పశువుల హాస్పిటల్ నిర్మాణంలో కానీ, అలాగే మా స్కూల్లో ఒక ప్రాథమిక హెల్త్ సెంటర్ కట్టించే దాంట్లో కానీ యోగంపల్లి వారి పాత్ర ఉంది. అట్లాగే మా యోగంపల్లి వారి కుటుంబ సభ్యులు కొంతమంది కొన్ని దాన ధర్మాలు అంటే విరాళాలుగా ఇచ్చి గ్రామానికి సహాయపడిన విషయం అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గ్రామ పెద్ద యోగంపల్లి కుటుంబం గారిని మాట్లాడవలసిందో కోరుతాం. వేములపల్లి ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఇంతమంది వస్తారు, మన ఏరియాలో ఎంతమంది వేములపల్లి ఉండదు అనేటటువంటిది నాకు మాత్రం నమ్మకం లేదు మొట్టమొదటిలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. లేకపోతే ఏంటంటే ఇదివరకు చాలా వంశస్థులు చాలా మంది ఏం చేశారని ఒక సంవత్సరం పెట్టారు, అది మానేశారు.
కానీ ఆ చెడు సాంప్రదాయాన్ని కాకుండా మన సత్సాంప్రదాయాన్ని ప్రయోగిస్తడం మంచిది. కారణం అంటే ప్రతి సంవత్సరం మరి ఈ రకంగా ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే ఒకరికొకరు ఎవరో ఏంటి అని తెలుస్తుంది. ఇన్ని గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన వేములపల్లి వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు దాదాపు నాకు 84 సంవత్సరం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటారో నాకు తెలియదు, కానీ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టినా ప్రతి సంవత్సరం నా ఓపుకున్నందుకు నేను వస్తాను. దీనికి కావాల్సిన సహాయ సహకారం నేను ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ వచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతతో మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో వేమపల్లి రంగయ్య గారు మనవాళ్ళు కూడా ఉన్నారు. అంజలా భావించుతాం మర్చిపోయిన వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు. మా గ్రామానికి సంబంధించి వేమపల్లి పరిచయం ఇది ఇంతవరకు. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా చక్కగా అరేంజ్ చేశారు. నేను ఈ సందర్భంగా వేములపల్లి వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీది ఏ ఊరు అంటే నాది విజయవాడ, అట్లాంటా, హైదరాబాద్ అని చెప్పకుండా మీ స్వగ్రామం చెప్పడం అలవాటు చేసుకోండి. ఇది చిన్న సలహా, తప్పైతే మన్నించండి. వేమపల్లి వెంకటేశ్వర గారు మాట్లాడతారు. నేను వేములపల్లి రామయ్య గారి మనవాడిని. తాతగారికి 4 కుమారులు, 1 కుమార్తె. ఆ 4 కుమారులకి 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు, అలాగే కుమార్తెకి 3 ఆడపిల్లలు. అందరూ వివిధ రంగాల్లో వివిధ చోట్ల ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వచ్చారు కూడా. నేను మా ఇంటి పేరు వేములపల్లి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. నేను మా ఫ్యామిలీని మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మా నాన్నగారు వేములపల్లి తాతారావు గారు, మా అమ్మ వేములపల్లి నాగమల్లేశ్వరి, అక్క నాగలక్ష్మి, ఇక్కడ వేములపల్లి సాంబశివరావు గారు బాబాయ్, ఇక్కడ వేములపల్లి చిన్న సాంబశివరావు గారు ఇంకో బాబాయ్, వేములపల్లి రంగారావు గారు రాలేకపోయారు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరిపి ఇచ్చినందుకు కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయాల దగ్గర ఉండి కార్యక్రమాలు చూస్తున్న పిల్లవాడు మా సంఖలో ఉన్నాడు. పేరెంట్స్ చనిపోయారు. పేరెంట్స్ తొందరగా రావాలి. పిల్లడు కరెక్ట్గా ఉన్నాడు కార్యక్రమాలు చూస్తూ. పేరెంట్స్ ఫోన్ చేద్దామనో వెళ్ళిపోదామనో వాళ్ళు తప్పిపోయారు.
వార్షికం సర్వవాంగ్మయం ఆకార్యం చంద్ర తారాది మందే సాత్వికం Thank you.